ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. ఇదచ్చేసి ఈరోజు మార్నింగ్ వీడియో. పొద్దున 5:30కైతే లేషిన. మా ఆయనైతే జిమ్‌కి పోతాండు. జిమ్ పోయేటప్పుడు ఏదో మాట్లాడతాడట. ఇనండి కొద్దిగా. Friends, I am going gym today. Heavy chest workout. Okay. Okay. अरे ये देखो जी डायरेक्ट रखे तो ऑयल आयली और मैं नहीं रखती जी इसलिए क्लाथ रख గదా! ఇగో మా ఆయనైతే ఇప్పుడు గాదు. మా ఆయన 17 ఇయర్స్ నుంచి జిమ్ అయితే జేత్తాండు. అంటే చిన్నప్పటి నుంచే జిమ్ అనేది ఇష్టం ఉండే. జిమ్‌లో జాయిన్ అయ్యి జిమ్ జేసుకుంటా మళ్ళీ ఒక 10 సంవత్సరాలు జేసిండు. ఆ తర్వాత మళ్ళీ ఒక 5 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి మళ్ళా కంటిన్యూ‌గా చేస్తాండు. నిజంగా జిమ్ అనేది మన లైఫ్‌లో ఒక పార్ట్ లాగా పెట్టుకోవాలి. మనం ఎట్లా మార్నింగ్ లేవడం, జాబ్‌కెళ్ళడం ఎట్లనో అట్లనే జిమ్ గూడా ఒక లైఫ్‌లో ఒక పార్ట్ లాగా పెట్టుకోవాలన్నట్టు. ఇక్కడ మా పిల్లలైతే లేవలేదు. 6:30 అయితాంది. ఇంకా లేవలేదు. ఇయాలైతే నేను కాబూలి శనగలతోని ఫ్రై అయితే చేత్తానా, చిక్కుడుగాయ కర్రీ చేత్తానా. అంతేకాకుండా మీరు థంబ్‌నెయిల్ చదివిర్రు గదా! నలుగురు గురించి మనం ఏం అనుకోవద్దు. నలుగురు గురించి మాట్లాడొద్దు. నలుగురు గురించి పట్టించుకోవద్దు అసలు ముఖ్యంగా. నలుగురు గురించి పట్టించుకుంటే మనము లాస్ అయ్యేదేంది? అసలేం కోల్పోతాం? అసలు ఏందన్నది ఈ వీడియోలో నేను నలుగురు గురించి ఆలోచించి ఇన్ని రోజులు నేను ఇంట్లోనే ఉన్నా. అంటే ఇంట్లోనే ఉన్నా. ఏమి చేయకుండా ఉన్నా. అదేందనేది గూడా నేను చెప్తా. వీడియో ఎండింగ్ వరకు చూడండి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళైతే ఒక లైకు, ఒక హైప్ ఇత్తరనుకుంటానా. హైప్ ఎవరు ఇత్తలేరు. ఇప్పుడేం చేత్తానంటే నేను కాబూలి శనగలు ముందుగానే ఉడకబెట్టుకున్నా. ఉప్పేసుకొని, నీళ్ళు బాగా పోసుకొని ఒక 5, 6 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నా. అవైతే పోపేస్తానా. ఇగ మీకు తెలిసిన రెసిపీ గదా అని చెప్తలేను. మొత్తానికైతే ఫస్ట్ పాన్ పెట్టుకున్నా. ఆయిలేసుకున్నా. కొద్దిగా జీలకర్రేసుకున్నా. పచ్చిమిర్చి, కరివేపాకేసుకున్నా. వేసుకున్న తర్వాత సింపుల్‌గా చేత్తానా. వెల్లుల్లి గూడా ఏసుకుంటలేను. మా చిన్నోనికి నచ్చది. అందుకని చెప్పి ఇట్లయితే చేత్తానా. కాబూలి శనగలు మంచిగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. లేకపోతే గ్యాస్ అనేది బాడీలో గ్యాస్ ఫార్మ్ అయితది. దానివల్ల కడుపు నొప్పి లేస్తది. అందుకని చెప్పి మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా జీలకర్ర, ఉప్పు, కారం అన్నీ ఏసుకుందాం. అంతే. సింపుల్‌గా అయిపోతదన్నట్టు. అయితే మనం ఏ పని చేసినా నలుగురు ఏమనుకుంటారు, నలుగురు ఏమనుకుంటారు అంటారు గానీ, నలుగురు ఎవరో నాకైతే అర్థమే కాదు. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు ఏదైనా అన్నా గూడా, ఏమన్నా చేద్దామన్నా గూడా, బిడ్డ ఏమన్నా నలుగురు ఏమన్నా అనుకుంటే ఎట్లా బిడ్డ? గింత లేట్‌గా వత్తావా? నలుగురు ఏమనుకుంటారు? గది చదువుతావా? నలుగురు ఏమనుకుంటారు? అని ఇదే డైలాగ్ కొట్టేది మా అమ్మ. ఇప్పుడు నేను అదే డైలాగు మా పిల్లలకు కొడతాను. అట్లా కాదురా, నలుగురు ఏమన్నా అనుకుంటారు. ఫెయిల్ అయితే ఎట్లారా? మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. నలుగురు అని అంట. ఆ నలుగురు ఎవరో ఏమో గాని నిజంగా మనం పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు మన వెనకనే ఉంటారు నలుగురు. ఇక్కడ చూస్తారు కదా, మా చిన్నోడైతే ఇక స్కూల్‌కు రెడీ అయ్యిండు. వాళ్ళకైతే వంట అయితే చేసిన. కూర వచ్చేసి చిక్కుడుగాయ కర్రీ చేసిన. బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి కాబూలి శనగలు చేసిన. ఇక మా పెద్దోడైతే మస్తు లేటు. ఏందంటే రాజా అన్నట్టు. వాడు ఎవరి మాట వినడు. వానికి ఏది నచ్చితే అది చేస్తాడు. వానికి ఏది తినబుద్ది అది తింటాడు. వాడు ఏం చేయాలనుకుంటాడో అది చేస్తాడు. నలుగురు గురించి అయితే మా పెద్దోడు ఆలోచించాడు. మా చిన్నోడైతే నలుగురు గురించే ఆలోచిస్తాడు. వాళ్ళ గురించే ఏడుస్తాడు. వాళ్ళ గురించే పట్టించుకుంటాడు అన్నట్టు మా చిన్నోడు. అట్లా. ఇక మా ఆయన లెక్క అన్నట్టు. అట్లయితున్నది. నేనైతే నలుగురు గురించి పట్టించుకోను. పట్టించుకునేదాన్ని. కానీ ఇప్పుడు పట్టించుకుంటలేను. ఎందుకంటే నలుగురు మనతో నచ్చేది లేదు. మనకు చేసి పెట్టేది లేదు. కానీ నలుగురు గురించే జీవితం అంతా కూడా గడిచిపోతది. కానీ మనం వచ్చిన తర్వాత, మనం చనిపోయిన తర్వాత నలుగురే మోత్తరు. గా మన వెనక మాట్లాడుకునే నలుగురు కూడా మన మోసేటోళ్ళు కాదు. మన వెనక చాడీలు చెప్పుకునేటోళ్ళు. మనం ఏదైనా చేద్దామన్నా, కొత్త బట్టలు వేసుకోవాలన్నా, ఏదైనా తయారై పోదామన్నా, బంగారం తీసుకున్నా, మంచిగా బతికినా, ఒకవేళ మనము మంచిగా బతకకపోయినా నలుగురు మన గురించి మాట్లాడుతూనే ఉంటారు. నలుగురు ఎప్పుడు మన వెనకనే ఉంటారు. ముందుకైతే రారు. కాబట్టి వాళ్ళకి దమ్ము, ధైర్యం చేసేంత ఏమి ఉండదు. వాళ్ళకి అంత టాలెంట్లు కూడా ఉండయి. కాబట్టి నలుగురు గురించి ఎప్పుడు ఆలోచించొద్దు. మన పనిగా మనం చేసుకోవాలి. ఆ నలుగురు మనం మంచిగున్నా నలుగురు బాధపడుతూనే తిడుతూనే ఉంటారు. మనము చెడ్డగా బతికినా అంటనే ఉంటారు. కాబట్టి నలుగురు గురించి ఎప్పుడు ఆలోచించకండి. మనం ఏదైనా చేయాలనుకుంటే, ముక్కుసూటిగా మాట్లాడాలనుకుంటే ముక్కుసూటిగా మాట్లాడాలి. చేయాలనుకుంటే కరెక్ట్ చేయాలి. మనం చేసే పని తప్పు కాకుండా, మనం చేసే పనిలో న్యాయం, నిజాయితీ ఉంటే, అబద్ధం లేకుండా నిజాయితీగా ఉంటే ఆ నలుగురు గురించి మనకు అవసరమే లేదు. ఏమంటారు? ఇక్కడైతే మీకు చూపిస్తాను కదా. మా పిల్లలు స్కూల్‌కి పోయిర్రు. మా ఆయన ఆఫీస్‌కి పోయిండు. ఇల్లైతే మంచిగా గడుక్కున్నా, ఊడ్చుకున్నా. బట్టలైతే ఏయలేదు. ఎందుకంటే నీళ్ళ ప్రాబ్లమ్ ఉంది కదా. అందుకని చెప్పి ఇంకేయలేదు. ఇక నా కోసం కర్రీ చేసుకుంటానా. పొద్దున చిక్కుడుగాయ కర్రీ చేసినా కదా. అదైతే అయిపోయింది. ఇక మా పిల్లలకు, మా ఆయనకు పెట్టిన టిఫిన్ బాక్స్‌లా. అది అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలే. కొద్దిగా చికెన్ ఉండే. అందులో క్యారెటును, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న మిల్ మేకరు,
ఇవన్నీ వేసుకొని కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాలు, చికెన్ మసాలా పౌడరు, సోయా సాసు, వెనిగరు, అల్లం వెల్లుల్లి పేస్టు మంచిగా వేసుకొని మంచిగా నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకుంటాను. మనం రోజు ఖచ్చితంగా చికెన్ తినాలి. ఎవరు జిమ్ చేసేటోళ్ళు ఖచ్చితంగా చికెన్ తినాలి. ఎందుకంటే మనకు బోను మజిల్ ఇంప్రూవ్ కావాలంటే ఖచ్చితంగా నాన్ వెజ్ తినాలి. దాంతో పాటు సోయా అంటే మిల్ మేకరు అది కూడా తీసుకోవాలి. గట్లయితే ఉంటది. ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి చేయండి. గాళ్ళేమని అనుకుంటారేమో, అయ్యో మేము ఈ డ్రెస్ వేసుకుంటే గాళ్ళేమని అనుకుంటారేమో, ఈ మాటలంటే గాళ్ళేమనుకుంటారేమో, అయ్యో ఈ మధ్య నిజంగా మంచోళ్ళకన్నా చెడోళ్ళకే మంచిగా వాల్యూ ఇస్తారు. నిజంగా చెడ్డోళ్ళు అంటే చెడ్డ అంటే చెడ కాదు. మనం చేసే పని నిజాయితీ ఉంటే ఎవరు అన్నా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ జనరేషన్లో ఏమైందంటే ఎవరైతే చెడ్డ పనులు చేస్తారో, ఎవరైతే చెడు దారిలో పోతారో గాళ్ళకే రెస్పెక్ట్ ఇస్తారు. నలుగురే గాళ్ళకు తారీఫ్ చేస్తారు అన్నట్టు. ఆ నలుగురే వాళ్ళను వెనకేసుకొని వస్తారు. మంచోళ్ళకి ఎప్పుడు చూడు నిందలే ఉంటాయి. మంచోళ్ళకి ఎప్పుడు చూడు శత్రువులే ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళు నిజాలు మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడరు. ఎవరైనా అబద్ధాలు చెప్తే ఓర్వరు. అందుకే వాళ్ళకు శత్రువులు ఎక్కువ ఉంటారు. నిజంగా నాకు కూడా అందరు శత్రువులే. నాకంటూ ఎవరు లేరు. నాకు ఒక దోస్తు లేదు. నాకు మా అత్తమామల వైపు నుంచి కూడా సపోర్టు లేదు. అమ్మ నాన్నలు అయితే నేను 15 సంవత్సరాల కిందటే వదిలేసుకున్నారు నన్నైతే మా అమ్మ నాన్నలు. మీకు తెలిసిందే. అమ్మ నాన్నలు, అన్న, అక్క అందరు నన్ను వదిలేసుకున్నారు. ఎందుకంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్నా కదా. అట్లా నలుగురు గురించి ఆలోచించేదాన్ని అయితే నేను గిట్లా పెళ్లి చేసుకుని అయితే గిట్లా బతికేదాన్ని కాదు, ఒంటరి బతుకు. నిజంగా నలుగురు గురించి మీరు ఆలోచించకండి. మీరు చేసే పనుల నిజాయితీ, న్యాయము ఉంటే ఖచ్చితంగా ఆ నలుగురు ఏమి పెట్టరు, మనకు ఏమీ చేయరు. వాళ్ళ జీవితాంతం మన వెనకనే మాట్లాడుకుంటుండే జీవితం అన్నట్టు వాళ్ళది. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించరు. వాళ్ళ ఫ్యూచరు, వాళ్ళ భవిష్యత్తు ఏం ఆలోచించరు. ఏం ఆలోచించకుండా మన వెనకనే ఉండి గోతులు తవ్వుతా ఉంటారు. ఎందుకంటే కొంతమంది ఉన్నారు, ఏమున్నా కూడా అయ్యో మేము ఏం చేసినా నలుగురు ఏమని అనుకుంటారేమో, మా చుట్టాలు ఏమని అనుకుంటారేమో, మా బంధువులు ఏమని అనుకుంటారేమో అని భయపడుకుంటూ బాధపడుకుంటూ ఉంటారు. కాబట్టి అట్లా ఎప్పుడు ఆలోచించద్దు. మన పని ఏదో మనం చేసుకుంటూ పోవాలి. మన మంచి సక్సెస్ అయిన రోజున నలుగురే ఏడ్చుకుంటూ ఉంటారు. ఏమంటారు? ఇక మొత్తానికైతే నేను చికెన్లో మంచిగా నీళ్లు పోసుకొని మంచిగా లో ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకున్నా. మంచిగా ఉడికిపోయింది. గిన్నెలో కొద్దిగా రైస్ వేసుకుంటా. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఫుల్ హెవీ. మనకు క్యారెట్ ఉన్నది, అన్నీ ఉన్నాయి కదా, బాగా హెవీ అన్నట్టు. ఇంట్లోనే కొద్దిగా రైస్ వేసుకొని మంచిగా కలుపుకుందాం. అంతే. నా లంచ్ అయితే గింతే. సింపుల్ ఏంది హెవీ అన్నట్టు. మీరు కూడా ఒకవేళ ఇంట్లో చికెన్ ఉన్నా, ఒకవేళ చికెన్ లేకపోయినా పన్నీర్ ఉంటే పన్నీర్తో ఇట్లా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని క్యారెట్, మిల్ మేకర్ వేసుకొని, ఒకవేళ పాలకూర ఉంటే కూడా మీరు చేసుకోవచ్చు. ఎప్పుడైనా వీలున్నప్పుడు చూపిస్తా. ఇప్పుడైతే ఇలా నేను రైస్ వేసుకుంటానా. రైస్ వేసుకొని మంచిగా కలుపుకుందాము. ఎక్కువ రైస్ వేసుకోకండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ చికెన్ ఇదంతా కూడా హెవీ అన్నట్టు. కొద్దిగా రైస్ వేసుకోండి. ఎక్కువ క్వాంటిటీలా కూరలు తినండి. అట్లా గిట్లయితే ఉంటుంది. అయితే నేను నిన్నగాక మొన్న శనివారం రోజు మా తెలిసిన వాళ్ళ ఫంక్షన్కి పోయినా. ఆ ఫంక్షన్లో జరిగిన విషయం కూడా మీతో చెప్తా. నిజంగా అన్న అక్క అంటే అన్న తమ్ముడు అక్క మధ్య రిలేషన్ పెళ్ళైన తర్వాత ఎట్లుంటది అనేది కూడా మీకు చెప్తా. ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది పాపం. నిజంగా ఈ జనరేషన్లో అమ్మ, నాన్న, అక్క, అన్న, బంధుత్వాలు ఏమీ లేవు. ఓన్లీ మనీ. అంతేకాకుండా తల్లిదండ్రులు తల్లిదండ్రులతో పాటు పిల్లలు కలిసి ఉన్నంత వరకే పిల్లలు తల్లిదండ్రులకు ఒక బంధం. ఎప్పుడైతే పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ బతుకులు వాళ్ళు బతికినప్పుడు ఈ తల్లిదండ్రులు ఎవరో, ఈ తల్లిదండ్రులు, ఆ పిల్లలు, ఈ పిల్లలు, ఆ తల్లిదండ్రులు ఏమీ రిలేషన్ లేదన్నట్టు. ఎందుకంటే నా లైఫ్లో అవే జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్తానా. అందరి లైఫ్లు ఇట్నే ఉండాలని కూడా అంటలేను, ఉన్నాయని కూడా చెప్తలేను. అట్లా. అయితే నేను మొన్న ఫంక్షన్కి పోతే అక్కడ జరిగిన సిచ్యువేషన్ రేపటి వీడియో షేర్ చేసుకుంటా. అక్క తమ్ముళ్ళ మధ్య ఏం జరిగింది, అసలు నిజంగా ఇట్లా కూడా ఉంటారా, ఇంత ఫాస్ట్ జనరేషన్లో ఇలాంటి సిచ్యువేషన్ కూడా జరుగుతాయా అంటే మన కళ్ళ ముందు జరిగే వరకు కూడా ఆ సిచ్యువేషన్ జరిగింది అని ఒప్పుకోం. అది జరిగినప్పుడే మనము అనుభవించినప్పుడే నిజం అని మనం ఒప్పుకుంటాం. ఇప్పుడు రేపు నేను చెప్పే ఇన్సిడెంట్ అది ఎవరికి అబద్ధమే అనుకుంటారు. కానీ అలాంటివి సిచ్యువేషన్ జరిగిన వాళ్ళు మాత్రమే అవును జరిగిందక్క అని మెసేజ్ పెడతారు. అట్లయితున్నది. మొత్తానికైతే ఈరోజు బాగానే టాపిక్ మాట్లాడినా. నాకు తెలిసిన మాటల్లా, నేను అనుభవించిన మాటల్లా. ఇక మొత్తానికైతే లంచ్ అయింది అన్నట్టు. ఇక లంచ్ టైం అవుతుంది, ఇక లంచ్ తినాలి కదా. ఇక మంచిగా వేడి అన్నం వేసుకున్నా. దీంట్లో కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుంటానా. ఇక నిమ్మరసం ఉంటే మంచిగా ఉండు, కానీ ఇక నిమ్మరసం లేకుండే ఉల్లిపాయలతో నంచుకొని తిన్నా.
అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానా? నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అయితే కలుస్తా మరి. అంతవరకు ఉంటా మరి. నమస్తే. సెలవు.